సిటీ న్యూస్కు స్వాగతం. ఉద్యోగుల సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగుల గ్రీవెన్స్ డేను నిర్వహించి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నుండి అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ ఎంతో ఓపికగా విని సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో మొదటిసారి నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చిన 64 అర్జీలలో ఇప్పటి వరకు 46 అర్జీలు పరిష్కారమయ్యాయని, ఇంకా 18 అర్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటితో పాటు ప్రస్తుతం వచ్చిన 35 అర్జీలను కూడా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, డీఈఓ తాహేరా సుల్తానా, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, సిపిఓ గణేష్, డిపిఓ నాగేశ్వరరావు నాయక్, డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు పెట్టుకున్న అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, బందర్ ఆర్డీఓ ఎం వాణిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిర్ణీత సమయానికి పరిష్కారం చూపాలన్నారు. నిర్లక్ష్యంతో అర్జీలను పెండింగ్లో ఉంచరాదని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, డ్వామా పీడీ జీవి సూర్యనారాయణ, డిపిఓ డిఆర్డీఏ పీడీ నాగేశ్వర నాయక్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జిల్లా విద్యాశాఖ అధికారిని తాహేరా సుల్తానా, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ గీతాబాయ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నందు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ను కరస్పాండెంట్ ప్రారంభించారు. సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసిన వర్క్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను కరస్పాండెంట్ జేజిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలియజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు పాఠశాలలో వివిధ కళలలో కూడా ప్రావీణ్యం పొందడం వలన వారి జీవితంలో ఒత్తిడి ఎదుర్కొనడంతో పాటు మానసిక సంతృప్తి పొంది వారు ఎంచుకున్న రంగంలో ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శిభా యాంతిని, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. We have asked our children during the holidays to use their creativity and then make art and craft, and so a lot of students have used their creativity to create a lot of wonderful things with a lot of different materials, and they have displayed their talent, their creativity, and then they have produced wonderful works of art and craft, and it's only shows their talent that is there, a lot of capacity that is hidden within them, and this is an opportunity that is given for them to show their talent, to showcase the creativity that they have. Art and craft work is given to students during summer holidays, and they have done their work during the summer holidays, and also they have used the waste materials, so best out of waste. So this is the opportunity given to students in order to develop their hidden talents in art and craft, and also they will learn by doing the things. So this is the given opportunity for students, and many students have actively participated in it, and we feel very proud of our students. గురు పౌర్ణమి పురస్కరించుకొని బుట్టాయిపేటలోని షిరిడి సాయిబాబా మందిరం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా బుట్టాయిపేటలోని శ్రీ సాయి మణిసాయిరాం మందిరంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వివరించారు. గత 17 సంవత్సరాలుగా గురు పౌర్ణమి ఉత్సవాలు దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 20వ తేదీ సాయంత్రం పల్లకి సేవతో ఉత్సవాలు ప్రారంభమై 21వ తేదీన క్షీరాభిషేకం, గణపతి హోమంతో పాటు బాబాకి ప్రత్యేక హారతులు, అనంతరం అన్న సమారాధన చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు ఆకాంక్షించారు. మణిసాయిరాం మందిరం నిర్మించి 16 సంవత్సరాలైంది, 17వ సంవత్సరంలో దూరపడుతున్నాం. అలాగే రేపు ఈ నెల 21వ తారీఖున గురు పౌర్ణమి వేడుకలు బాబాగారి మందిరం మణిసాయిరాం మందిరంలో జరుగుతున్నాయి. అలా గత 16 సంవత్సరాల నుంచి బాబాగారి మందిరం సేవలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇండియాలో
ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్న షిరిడి సాయిబాబా మందిరాల్లో ఆ గురు పౌర్ణమి రోజున మంచి ఆ పౌర్ణమి రోజున మంచి వైబ్రేషన్తో ప్రతి సాయి మందిరాల్లో బాబాగారు ఆ రోజున మంచి స్ఫూర్తి కనపడుతుంది. మంచి సెంటమ్స్ బాబాగారి ఉంటాయి. అన్నదానం కార్యక్రమాలు, అభిషేకం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నెల 21వ తారీఖున ఆదివారం నాడు ఉదయం 6 నుంచి 10 వరకు అభిషేకం కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు పంచి ఆరతి, అలాగే 12:30కి బాబాగారు అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. లక్షవతులతో సాయంకాలం దీపాల అలంకరణ జరుగుతుంది. అలాగే బాబాగారు పల్లకి ఊరేగింపు శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు మణిసాయిరాం మందిరం నుంచి బాబాగారు పల్లకి ఊరేగింపుతో. రాష్ట్రంలోని మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ నాయకురాలు అచంట సునీత అన్నారు. రాష్ట్రంలోని మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలుగుదేశం పార్టీ డ్వాక్రా అంగన్వాడీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత అన్నారు. మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సునీత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో గంజాయి, మద్యం విపరీతంగా పెరిగిపోయి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగి మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. తమ ప్రభుత్వంలో హోంమంత్రి అనిత ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా గంజాయి నిర్మూలనలో గట్టి చర్యలు చేపట్టారన్నారు. జగన్ పాలనలో ముఖ్యమంత్రి మొదలుకొని ఆ పార్టీ నాయకులు సాగించిన దందాలు, భూ ఆక్రమణలు మొత్తం బయటకు వస్తున్నాయన్నారు. వైసీపీ పాలనా వైఫల్యంతో వ్యవస్థలన్నీ ధ్వంసమై అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో తాజా సార్వత్రిక ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజల అపూర్వ మద్దతుతో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు. సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కొని రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం పునఃప్రారంభమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో 69 లక్షల మంది పింఛనర్లకు చెప్పిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పింఛన్ పెంచి పంపిణీ చేశారన్నారు. చరిత్రలో మొదటిసారి రాష్ట్రంలోని 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు 1వ తేదీన వేతనాలు ఇచ్చామన్నారు. అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే రాష్ట్రంలో పెనుమార్పులు తెచ్చామన్నారు. ఉచిత ఇసుక, మెగా డిఎస్సి అమలుతో తమ ప్రభుత్వం సామాన్య ప్రజలకు, నిరుద్యోగులకు మేలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, మండల పార్టీ అధ్యక్షులు నడకుదుటి జనార్దన్ రావు, నందిగం శంకర్రావు, గురిపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అత్యంత ఘనమైన విజయం సాధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కనీ విని ఎరుగునటువంటి గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ, అలాగే భగవంతుని ఆశీస్సులతో ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయం సాధించినందుకు ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1 మంత్, ఇంకా 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. 1 మంత్లో కూడా రాష్ట్రంలో ఎటువంటి పెనుమార్పులు జరుగుతూ ఉన్నాయి. చక్కటి పరిపాలన జరుగుతూ ఉంది. మంచి అభివృద్ధి, సంక్షేమం వైపు ముందుకెళ్ళడం జరిగింది. ముందు ప్రధానమైనటువంటి అభివృద్ధి కానీ, ప్రధానమైనటువంటి ప్రజలందరూ కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ ఆనందపడినటువంటి గొప్ప విషయం మొన్న మీరు చూసుంటారు. 1వ తారీఖు రోజు చెప్పిన మాట ప్రకారం ఎక్కడా మాట తప్పకుండా 1వ తారీఖే సాయంత్రం మొత్తం కూడా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది పెన్షనర్లు అందరికీ కూడా 7,000 రూపాయల పెన్షన్ అందించడం అనేది చాలా శుభ పరిణామం. మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో ఉండడం జరిగింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే ఒక క్రెడిబిలిటీతో ముందుకు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీ నందు పాముకాటు, కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయో లేదో అని పరిశీలించారు. అతిసార, డెంగ్యూ వంటి కేసులు కోడూరు పీహెచ్సీ నందు నమోదైమైనా ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోడూరు పీహెచ్సీ నందు పాముకాటుకు, కుక్కకాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించి పాముకాటుకు గురైన వెంటనే పీహెచ్సీ వద్దకు వచ్చి వైద్య సేవలు పొందాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద మురుగునీటి నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించి కాచి చల్లార్చిన నీటిని త్రాగుతూ పలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. పీహెచ్సీ నందు వైద్య సదుపాయాలన్నీ అందుబాటులో ఉండడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు బండే శ్రీనివాసరావు, బొత్సు వెంకటేష్, పిల్లి మల్లికార్జునరావు, గోగినేని సోమశేఖరరావు, ముద్దినేని చంద్రరావు, మేడా శివాజీ, బండే వెంకటేశ్వరరావు, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు.
అంటే ఇది మన ప్రాంతంలో పిఎస్సిలో యాంటీ స్నేక్ యాంటీ సెరం ఇంజెక్షన్స్ ఇవి అందుబాటులో ఉన్నాయి లేదా చూడటానికి కూడా పిఎస్సి వస్తుంది. ఇక్కడ దాదాపు ఇంకా 80 యాక్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పారు. అట్లాగే నియోజకవర్గంలో అన్ని పిఎస్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే ఏదైనా పాము కాటికి గురైతే వెంటనే పిఎస్సీకి సత్వరమే ఇంజక్షన్ చేయించుకుంటే చాలా తగ్గే పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి కనుక ఇది వినియోగించుకోవాలని కోరుతున్నాను. రెండవది అతిసారి వ్యాధి కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా చాలా అతిసారి యుద్ధం చేస్తాం, చాలామంది మరణిస్తాం. ఇక్కడ మనకు అలాంటి పరిస్థితి లేదు. సహజంగా వచ్చే విరోధనాలు కొంతమంది వచ్చినాయి తప్ప పెద్ద ఎత్తున ఏమి వచ్చిన పరిస్థితి ఈరోజు అసలు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పంచాయతీలు కూడా శ్రద్ధ వహించి డ్రైనేజ్ విషయంలో కానీ అలాగే ఆర్డర్ తీసేవాళ్ళు ఈ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా శుభ్రపరిచి వాటిని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఏర్పాటు చేస్తాం. అంటే అలాంటి కేసులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. నాగాయలంకలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి ఆషాఢపు సారెని సమర్పించారు. కన్నుల పండుగగా ఆషాఢపు సారె సమర్పణ. నాగాయలంకలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమన్విత పార్వతీ సమేత నగరేశ్వర స్వామివారి ఆలయంలోని వాసవి అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న గణపతి ఆలయం నుంచి మేళతాళాలతో పెద్ద సంఖ్యలో మహిళలు చీర, సారె, పూలు, గాజులు, పళ్ళు, పసుపు, కుంకుమ, స్వీట్లు చేతబూని పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవార్లకు కన్నుల పండుగగా ఆషాఢపు సారె సమర్పించారు. అనంతరం అమ్మవార్లకు ఆలయ అర్చకులు కొల్లిపర సుబ్బారావు బ్రహ్మత్వంలో అమ్మవార్లకు లక్షమల్లెలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహాయంతో అన్నసమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు చిట్టా సాంబశివరావు, నాగేశ్వరరావు, వీరన్న, పూర్ణయ్య, శేఖర్, సత్యనారాయణ, రాజేష్ తదితరులు పర్యవేక్షించారు. జై జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, కన్యకాంబ జై జై, కన్యకాంబ జై జై, వాసవాంబ జై జై. జై జై కన్యక, కన్యకాంబ జై జై, కన్యకాంబ జై జై, వాసవాంబ జై జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.